హలో అండి. ఇక్కడ మనం ఏంటంటే చాప్టరు 12, 13, 14. చాప్టర్ 12 ఏం చెప్తుంది? ప్రివెంటివ్ యాక్షన్ అంతా పోలీసులు ఎలా యాక్షన్ తీసుకొని సమాజాన్ని కాపాడాలి చెప్పేది చాప్టర్ 12 మనకి. చాప్టర్ 13 మనకి ఏం చెప్తుంది? పోలీస్ అనేవాడు ఇన్ఫర్మేషన్, ఎఫ్ఐఆర్ అంటాం కదా, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అంటాం కదా, దానికి సంబంధించిన కేసులు ఎలా ఏంటని చెప్పి చాప్టర్ 13 చెప్తాను. ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ ఆఫీసర్ అండ్ దర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్, ఎలా చేస్తారేంటనేసి. చాప్టర్ 14 ఏం చెప్తుంది మనకి? జ్యుడిస్డిక్షన్ ఆఫ్ ద క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ద ఎంక్వైరీ. ఈ క్రిమినల్ కోర్ట్స్లో ఎంక్వైరీ ట్రయల్స్ ఎలా నడుస్తాయని చెప్పి చెప్తుంది అనమాట మనకి. నెక్స్ట్ చాప్టర్ 15 మనకు వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ద ఇనిషియేషన్ ప్రొసీడింగ్స్. ఈ ఏదైతే కాగ్నిబుల్ మేజిస్ట్రేట్ ఎలా చూస్తాడని చెప్పేసి, కండిషన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ చెప్పేసి మేజిస్ట్రేట్ ఎలా ఉంటాయి ఈ సంబంధించిన ఈ కేసులు అని చెప్పేసి చాప్టర్ నెంబర్ 15 చెప్తుంది. 16 మనకి ఏం చెప్తుంది? చాప్టర్ నెంబర్ 16 కంప్లైంట్స్ ఆఫ్ మేజిస్ట్రేట్స్. కంప్లైంట్స్ ఇవ్వచ్చు మేజిస్ట్రేట్కి, ఎలా ఏంటనే దానికి అది. నెక్స్ట్ తర్వాత ఏమో కమిట్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్కి మనం పంపించే ముందు ఎలా అని చెప్పేసి చాప్టర్ నెంబర్ 17 చెప్తుంది మనకి. చాప్టర్ నెంబర్ 17 ఏంటుంది? కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద మేజిస్ట్రేట్కి పంపించడానికి ముందు ఒక కేసు ఎలా అవుతుంది? ఫస్ట్ వచ్చేసరికి ఇష్యూ ప్రాసెస్లో మన కామన్గా మనకి ఏంటి ఉంటాయి? ఏ సమన్స్ పంపిస్తాము, వారెంట్ ఇష్యూ చేస్తాము, ఇటువంటివన్నీ అవి ఇష్యూ ప్రాసెస్. అందు లోపల చూస్తే అర్థమవుతుంది మనకి. తర్వాత సెక్షన్ నెంబర్ 228 ఏం చెప్తుంది? మేజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ ద పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ ఎక్యూజ్డ్. ఎవరైతే ఉంటారో అందరూ రాలేరు, కొంతమందికి మేజిస్ట్రేట్ ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు. అది సెక్షన్ నెంబర్ 228. 229 ఏం చెప్తుంది? స్పెషల్ సమన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ పెట్టే అఫెన్సెస్. కొన్నిట్లో స్పెషల్ సమన్స్ మనం పెట్టే అఫెన్స్ పంపించవచ్చు. 230 వచ్చేసరికి సప్లై టు ఎక్యూజ్డ్ ఆఫ్ కాపీ పోలీస్ రిపోర్ట్ అదర్ డాక్యుమెంట్స్. ఖచ్చితంగా ఎవరైతే కొన్ని ఎఫ్ఐఆర్ కాపీస్, ఛార్జ్ షీట్స్ ఖచ్చితంగా ఎక్యూజ్డ్ ఎవరైతే చేస్తారో వాడికి ఇవ్వాలి మనం ఖచ్చితంగా. అది రూల్, అది సెక్షన్ నెంబర్ 230 ప్రకారం. 230 అండ్ 231 రెండు కూడా సేమ్ అంతే అనమాట. మన సప్లై ఆఫ్ ఎక్యూజ్డ్ కాపీ పోలీస్ రిపోర్ట్ అదర్ డాక్యుమెంట్స్. సప్లై ఆఫ్ కాపీ స్టేట్మెంట్స్ డాక్యుమెంట్స్ ఎక్యూజ్డ్ ఇన్ అదర్ కేసెస్ బై ద కోర్ట్ అని చెప్పి, అదే ఏవైతే మనకి ఇవన్నీ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఆ ఎక్యూజ్ ఎవరైతే చేస్తారో వాడు ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నమాట. అది ఈ 230 అండ్ 231 మనకి. కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కోర్ట్ సెషన్ వెన్ ద అఫెన్స్ ఈస్ ట్రయబుల్ ఎక్స్క్లూసివ్ బై ఇట్. చూడు, కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ వెన్ అఫెన్స్ ఈజ్ ట్రయబుల్. అంటే ట్రయబుల్ అంటే ఏంటి? రెండు దగ్గర చేయొచ్చు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు మేజిస్ట్రేట్? ఇందులోనే ఉంది ట్రై అంటే 3 అని ఉందన్నమాట. అంటే ఒక కోర్టు కానీ ఇంకొక కోర్టు కూడా పంపించవచ్చు. అలా అనిపిస్తే మేజిస్ట్రేట్కి ఇంకొక కోర్టుకి దాన్ని మార్పిస్తాడు అనమాట మనకి. 233 ఏం చెప్తుంది? ప్రొసీజ్యూర్ టు బి ఫాలోడ్ వెన్ 3 కాంప్లైంట్ కేసు అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్పెక్ట్ ద సేమ్ అఫెన్సెస్. క్రియేట్ ఉంది చూడు, పోలీస్ టు బి అలౌడ్ ఫాలోడ్ వెన్ దేర్ ఈజ్ ఏ కంప్లైంట్ కేస్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సేమ్ అఫెన్స్. ఇది 233. నెక్స్ట్ కంప్లైంట్స్ టు మేజిస్ట్రేట్కి మనం కంప్లైంట్ చేస్తాం కదా, జూనియర్ సివిల్ జడ్జికి, ఆయనకి ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్. ఈ ఎవరైతే మేజిస్ట్రేట్ ఉంటారో దానికి ఆ కంప్లైంట్ ఫస్ట్ వింటాడు, చూస్తాడు, ఏం జరుగుతుంది అంటే మొత్తం ఎగ్జామినేషన్ చేస్తాడనమాట ఆయన. నెక్స్ట్ ఏంటి? 224లో ప్రొసీజ్యూర్ బై మేజిస్ట్రేట్ నాట్ కాంపిటెంట్ టు ద టేక్ ఆఫ్ కాగ్నిబుల్ ఆఫ్ కేసు. చూస్తాడు అది ఇంతకీ కేసు అనేది దానిలో డెప్త్ ఉందా లేదని చెప్పేసి. అది 224. 225 పోస్ట్ పోయిన ఫిషియో ప్రాసెస్. ఒకవేళ అందులో ఏమైనా ఒక అడ్జర్న్మెంట్స్ ఇటువంటి ఉంటాయి కదా, దానికి సంబంధించిన పోస్ట్ పోయిన్మెంట్స్ కూడా ఆయన చేయొచ్చు. డిస్మిస్ ఆఫ్ ద కంప్లైంట్. అది అంతగా కేసు తిన్నగా ఉన్న ఏదో లాస్ట్ డిస్మిస్ చేయొచ్చు, తిన్నగా లేకపోతే డిస్మిస్ చేసుకోవచ్చు మేజిస్ట్రేట్. ఇది చాప్టర్ నెంబర్ 16. 15 మనకి ఏం చెప్తుంది? కండిషన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ద ఇనిషియేషన్ ఇనిషియల్ ప్రొసీడింగ్స్ ఎలా చేయొచ్చు కండిషన్స్ అని చెప్పేసి. ఫస్ట్ కాగ్నిజ్ అఫెన్స్ అయితే మేజిస్ట్రేట్. ఏమైనా కొన్ని మేజిస్ట్రేట్ ఉన్నాయనుకో, ఫస్ట్ అతను ఏం చేస్తాడు? దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎవరు? మేజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేయాలి హీర్ చేయడానికి, వినడానికి. తర్వాత ట్రాన్స్ఫర్ ఆన్ అప్లికేషన్ ఎక్యూజ్డ్. ఇది ట్రాన్స్ఫర్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఎక్యూజ్డ్. ఇక్కడ ఉంది చూడు, ట్రాన్స్ఫర్ అంటే ఒక దాని నుంచి ఇంకొక దగ్గరికి ఎక్యూజ్డ్ నిందన చేసినట్టు మార్పించవచ్చు. అంటే దాన్ని కోర్టు వేరే ఎనదర్ కోర్టుకి మార్పించవచ్చు. ట్రాన్స్ఫర్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఎక్యూజ్డ్. నింద చేసినట్టు ఒక దగ్గర చేసాడు, వాడు ఇంకో దగ్గర మార్పించాలనుకుంటే మార్పించడానికి రైట్ 211లో ఉంది. 212 మనకి ఏంటుంది? మేకింగ్ ఓవర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ మేజిస్ట్రేట్. నార్మల్ సెక్షన్ ఇది. మేకింగ్ ఆఫ్ ఓవర్ కేసెస్ మేజిస్ట్రేట్ ఎలా దాన్ని తయారు చేయొచ్చు. 213లో మనకి ఏం చెప్తుంది? కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ బై ద కోర్ట్ సెషన్. ఇది కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ కోర్ట్ సెషన్ ఏదైతే ఉంటుంది అది ఆ సెషన్స్ కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట మనకి. ఏది? కాగ్నిజెన్స్ అఫెన్సెస్ని. అది ఇందులో ఉంటుంది 213లో. చూడు, కాగ్నిజెన్స్ అఫెన్సెస్ ఏవైతే కాగ్నిజెన్స్ అఫెన్స్ ఉంటే బై కోర్ట్ ఆఫ్ సెషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అది 213. 214లో ఎడిషనల్ సెషన్ జడ్జ్ అనేవాడు ట్రై కేసెస్ మేడ్ ఓవర్ దెన్ టు దెమ్ అని చెప్పేసి. 215లో మనకి ఏముంది? ప్రాసిక్యూషన్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ పబ్లిక్ జస్టిస్ ఫర్ ద అఫెన్సెస్ రిలేటింగ్ టు ద డాక్యుమెంట్ గివెన్ టు ద ఎవిడెన్స్.
ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఉంటారో ఇగో ప్రాసిక్యూషన్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ లాపల్ అథారిటీ పబ్లిక్ సర్వెంట్స్ ఫర్ అఫెన్సెస్ అఫెన్స్ అగైన్ వీళ్ళకి అగైనెస్ట్గా పబ్లిక్ సర్వెంట్స్ ఇన్సల్ట్ ఇటువంటివన్నీ చేసామనుకో పబ్లిక్ జస్టిస్ను అది రిలేటెడ్ అప్పుడు చేస్తే ఆ స్పెషల్ పర్మిషన్ మనకు కావాలి. ఇది ఇన్సల్ట్ పబ్లిక్ సర్వెంట్ని మనం ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఆ కేసు ఏదైనా పెట్టడం ఇటువంటి అయితే స్పెషల్ పర్మిషన్ దానికి సంబంధించి 215లో ఉంటుంది. మనకి 216లో మనకి ఏముంది, ప్రొసీజ్యూర్ ఫర్ విట్నెస్ ఇన్ కేస్ ఆఫ్ థ్రెటనింగ్. ఇది ఇక్కడ చూడు పద్ధతి, ప్రొసీజ్యూర్ ఫర్ విట్నెస్ కేస్ థ్రెటనింగ్ అంటే విట్నెస్ ఎవరైతే పెడతారో వాడిని ఎవరైనా భయపెట్టడం అటువంటి చేసి అప్పుడు భయపెడితే వాడికి మనం ఏమి ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట. మనం అది చెప్తుంది 216లో. 217లో మనకి ఏం చెప్తుంది, ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ స్టేట్ ఫర్ ద క్రిమినల్. ఈ స్టేట్కి సంబంధించి ఏదైనా అనుకో దానికి పర్మిషన్ కూడా కావాలన్నమాట మనకి. ఏది ఇలా అనుకున్నప్పుడు ఈ ఏదైతే స్టేట్ అఫెన్సెస్ అగైనెస్ట్గా ఉన్నాయో ఖచ్చితంగా దానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి మనకి. అది ఇది 217లో కాన్స్పిరసీ కమిట్ సచ్ అఫెన్సెస్. 218 మనకి ఏం చెప్తుంది, ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. ఈ ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ సర్వెంట్స్ వీళ్ళ మీద అగైనెస్ట్గా మనం కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాం అనుకో, అప్పుడు దానికి ఏం కావాలి మనకి, శాంక్షన్. దానికి వచ్చేసరికి మనకి శాంక్షన్ ఇవ్వాలి. ఏది ఇవ్వాలి, పైన హైకోర్ట్స్ ఇటువంటివి ప్రాసిక్యూషన్ జడ్జి అండ్ పబ్లిక్ సర్వెంట్స్ మీద ఎవరైనా పైన శాంక్షన్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వడానికి. చూడు ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ మీద. 219 ప్రొసిక్యూషన్ ఆఫ్ అఫెన్స్ అగేన్స్ట్ ద మ్యారేజ్ నార్మల్. ప్రొసిక్యూషన్ ఆఫ్ వాల్యూ బిఎన్ఎస్ 85 ఓకే. కాగ్నిబుల్ అఫెన్సెస్. ఈ కాగ్నిబుల్ అఫెన్స్ అనేది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేయడానికి కోర్ట్స్ మనకు రూల్స్ ఉంటాయి అనమాట. కాగ్నిజెన్స్ అఫెన్సెస్ ఏంటంటే అనేసి ఆ రూల్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే కాగ్నిబుల్ అఫెన్సెస్ కాగ్నిజెన్స్ అఫెన్స్ ఏదైతే పైన మెజిస్ట్రేట్ ఉన్నారో ఆయన యాక్సెప్ట్ చేస్తారు. హీరింగ్ అన్నాం కదా, ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఏదైతే 221లో ఉన్న రూల్స్ని చూసి యాక్సెప్ట్ చేస్తారు అతను. 222లో ప్రాసిక్యూషన్ ఆఫ్ డిఫేమేషన్. డిఫేమేషన్ కేసు అంటే మనకి ఏదైనా పరువు నష్టం దావా అవుద్ది అంటాంగా, ఆ పరువు నష్టం దావా కేసు అనేది ఎలా ఫైల్ చేయలేదని చెప్పేసి ప్రాసిక్యూషన్ చెప్తాను అనమాట 222లో. ఇది చాప్టర్ నెంబర్ 15 మనకి. చాప్టర్ నెంబర్ 14 ఏం చెప్తుంది, చాప్టర్ నెంబర్ 14 మనకి జ్యుడిషియక్షన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ద ఎంక్వైరీ ట్రయల్స్. ఎంక్వైరీ ట్రయల్ ఎలా అంటే చెప్తాను. ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ట్రయల్ నార్మల్గా ప్లేస్ అయ్యేది. ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ట్రయల్ ఇది ఎక్కడ జరుగుద్ది అని చెప్పి మెజిస్ట్రేటే మనకి చెప్తాడు అనమాట ఎక్కడ అవ్వచ్చు. డిఫరెంట్ ట్రైబుల్ వేర్ ద యాక్ట్ ఈజ్ డన్ కాన్సిక్వెన్స్ ఎంజూర్. ఒక దగ్గర యాక్షన్ అయ్యింది, ఇంకో దాని ఫలితం చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్గా వైజాగ్లో ఒక మనిషి పాయిజన్ ఇచ్చాడు, అది పట్టుకొని రాజాం వచ్చి ఇంకొకరిని చంపేశాడు. వైజాగ్లో పాయిజన్ ఇచ్చాడు, రాజాం చచ్చిపోయాడు. 2 దగ్గర అవుతుంది అనమాట. అంటే ఒక దగ్గర పంచి స్టార్ట్ చేస్తే ఇంకొక దాని ఫలితమైంది. అప్పుడు 2 దగ్గర కూడా మనం ట్రైల్ ఎక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. అది సెక్షన్ నెంబర్ 199 అనమాట మనకి. 200 ప్లేస్ ఆఫ్ ట్రయల్ వేర్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఆఫ్ రీజన్ రిలేటెడ్ సేమ్ అంటే ఒక అఫెన్స్ రిలేటెడ్లో ఇంకొక అఫెన్స్ జరిగింది, దాని రిలేటెడ్ ఇంకొక సేమ్ అయింది అనుకో, ఆ రెండు కూడా ఒకే దగ్గర ట్రయల్ చేయొచ్చు అని చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 200. ఓకే, అది సెక్షన్ నెంబర్ 200 మనకి. సెక్షన్ నెంబర్ 201 అని చెప్తుంది ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్స్. కొన్ని కేసుల్లో ఎక్కడ ట్రయల్ చేస్తుందని చెప్పేది 201 మనకి. 202 వచ్చేసరికి అఫెన్సెస్ కమిటెడ్ టు ద మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ లెటర్స్ ఇటువంటివన్నీ కొన్ని ప్లేసుల్లో జరుగుతాయి కదా, వాటిని ప్రకారం అక్కడ ట్రయల్ చేయొచ్చలేదని చెప్పేది 202. 203 అని చెప్తుంది అఫెన్సెస్ కమిటెడ్ ఆన్ జర్నీ ఆఫ్ వయేజ్. బస్సులో ట్రైన్లోని టాయిలెట్స్ అవుతాయి కదా, వాటికి సంబంధించిన ఏవైతే దానికి రిలేటెడ్లో మనకు కోర్టులో కూడా వెంటనే మన ట్రయల్ కూడా జరిపించవచ్చు. అది 203 మనకి. వయేజ్ అంటే అనుకున్నాం కదా, వాష్రూమ్స్ ఇట్లో మనం ఏమైనా సీక్రెట్ కెమెరాస్ పెట్టడం చేయడం అని చెప్పి అది 203. 204 అని చెప్తుంది ప్లేస్ ఆఫ్ ట్రయల్ అఫెన్స్ ఆఫ్ ట్రైలబుల్ టుగెదర్. ఒక దాంతో ఒక ట్రైల్లో ఎలా మనం అటాచ్మెంట్ చేయొచ్చు అని చెప్పేది 204. 205 అని చెప్తుంది పవర్ టు ఆర్డర్ ఆఫ్ కేసెస్ టు ట్రయల్ డిఫరెంట్ సెషన్స్ డివిజన్స్. సెషన్స్ డివిజన్స్ జరగాలి అంటే ఎవరు ఇవ్వాలి, మెజిస్ట్రేట్ ఇవ్వాలి పర్మిషన్. దాని పవర్ ఏంటంటే 205. 206 అని చెప్తుంది హైకోర్టు టు డిసైడ్ ద కేసు డౌట్ డిస్ట్రిక్ట్ వేర్ ఎంక్వైరీ ద ట్రయల్ షాల్ టేక్ ఏ ప్లేస్. ఎక్కడ ఏంటని చెప్పి హైకోర్టుకు ఒక పవర్ ఉంటుంది, ఎక్కడ తీసుకోవచ్చు 206. 207 చెప్తుంది పవర్ ఆఫ్ ఇష్యూ సమన్స్ వారెంట్స్ అఫెన్సెస్ కమిటెడ్ ద బియాండ్ ద లోకల్ జ్యుడిషియక్షన్. అఫెన్స్ కమిటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. తర్వాత 209 వచ్చేసరికి రిసిప్టెంట్ ఆఫ్ ఎవిడెన్స్ రిలేటెడ్ అఫెన్స్ కమిటెడ్ ఇండియా. ఇది 209 మనకి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాప్టర్ నెంబర్ 13 మనకి ఏం చెప్తుంది, 13లో మనకి ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ అండ్ దేర్ పవర్స్ ఇన్వెస్టిగేషన్. చెప్పాను కదా, ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఎఫ్ఐఆర్ సంబంధించిన ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ టు ద కాగ్నిబుల్ కేసెస్. ఇన్ఫర్మేషన్ ఏదైనా పోలీస్కి వస్తే వాటి వెంటనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. ఇన్ఫర్మేషన్ టు ద నాన్ కాగ్నిబుల్ కేసెస్ టు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సచ్ కేసెస్. ఎవరైనా పీపుల్ కానీ ఎవరైనా ఉండే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తే ఈయన వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం ఇటువంటి చేయదు, దానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఖచ్చితంగా అతనికి. పోలీస్ ఆఫీసర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిబుల్. దీనికి ఇప్పుడు ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ కాగ్నిబుల్ కేసు అన్నాం కదా, దీనికి పోలీస్ ఆఫీసర్ పవర్ అని చెప్పేది 175. 176 ఇప్పుడు కరెక్టే. వాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాగ్నిబుల్ కేసు, అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అది దానికి రిపోర్ట్ ఎలా తయారు చేయాలి. పవర్ ఆఫ్ హోల్డ్ ఇన్వెస్టిగేషన్ కొన్నిసార్లు అక్కడ మన కేసు వెంటనే తేలిపోతే కొన్నిసార్లు హోల్డ్ కూడా చేసేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అదేంటి 178.
తర్వాత పబ్లిక్ ఆఫీసర్ పవర్ టు రిక్వైర్ ద అటెండెన్స్ ఆఫ్ విట్నెస్. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా ఉంటే వాడు బాబు నువ్వు పోలీస్ స్టేషన్ రా అని చెప్పొచ్చు. ఓకేనా, అది 179. ఎగ్జామినేషన్ విట్నెస్ బై వాడిని ఎగ్జామినేషన్ చేయొచ్చు. తర్వాత స్టేట్మెంట్స్ బై పోలీస్ టు యూజ్డ్ దేర్ ఫార్ అని చెప్పేసి, అంటే ఇదేంటిది, లైక్ కోర్టులో చూడు పోలీస్ అనేవాడు స్టేట్మెంట్స్ తీసుకోండి విట్నెస్ దగ్గర, అండ్ యూజ్డ్ దేర్ ఫార్ అవి వాడొచ్చు అంటే వాడకూడదు, కామన్గా ఉపయోగపడతాయి, కోర్టులో అవి యూజ్ కావు. తర్వాత 182లో ఏం చెప్తుంది, నో ఇండ్యూస్మెంట్ టు బి ఫైర్డ్ అని చెప్పేసి, విట్నెస్ని మనము ఫోర్స్ చేయకూడదు, భయపెట్టకూడదు. అది ఇగో నో ఇండ్యూస్మెంట్ టు బి ఆఫర్డ్. నో ఇండ్యూస్మెంట్ అంటే ఫోర్స్. పోలీసు కోసం మనకు చెప్తాను, పోలీస్ అన్నాడు నో ఫోర్స్ టు బి ఆఫర్డ్, ఆడికి చేసి నువ్వు అది ఇస్తాను అని చెప్పకూడదు. 182 ఇది. 183 అంటే రికార్డింగ్ ఆఫ్ కన్సిస్టెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్, రికార్డింగ్ అండ్ కన్ఫ్యూషన్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ పోలీసు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్లో చేశాడు అనుకుందాము, ఇది పట్టుకెళ్ళి ఎలా చెప్పాడని చెప్తే అదేమో మనకు తెలియదు కదా, నువ్వు వాడిని బాగా ఇబ్బంది పెట్టావు లేకపోతే వాడిని చేసావు, రికార్డ్ చేసి కూడా ప్రూఫ్ అని చెప్తే కోర్టు వాళ్ళు చేసి ఓన్లీ మెజిస్ట్రేట్ ముందు చెప్పేది మాత్రమే ఫైనల్ మనకి. అది వచ్చేసరికి స్టేట్మెంట్. 184 మెడికల్ ఎగ్జామినేషన్ విక్టిమ్ రేపు, ఎవరైనా లేడీస్ ఎవరైనా రేపు అలా అయినప్పుడు వాళ్ళకి లేడీ డాక్టర్తో ఎగ్జామినేషన్ చేయించాలి. సెర్చ్ బై పోలీస్ ఆఫీసర్, ఎక్కడైనా డౌట్ ఉంటే వాడు పోలీస్ ఆఫీసర్ దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 186లో మనకి ఏం చెప్తుంది, వెన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ పోలీస్ స్టేషన్ మే రిక్వైర్ ద అనదర్ ఇష్యూ సెర్చ్ వారెంట్. ఒకళ్ళు తక్కువకుండా ఇంకొకరికి కూడా పెట్టేసి మనం సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయమని చెప్పేసి ఇంకొకరి సహాయము పోలీస్ ఆఫీసర్ తీసుకోవచ్చు. అది చెప్పేది 186. 187 అని చెప్తుంది, ప్రొసీజ్యూర్ విత్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ కంప్లీట్ 24 hours అయిన తర్వాత ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు పోలీస్ అనేవాడు ఎవరైతే ఉన్నారు కదా క్రైమ్ చేసిన అతను ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలి. అది సెక్షన్ నెంబర్ 187. 188 అని చెప్తుంది, రిపోర్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్. ఈ పైన ఆఫీసర్ కాకుండా సబార్డినేట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, రిపోర్ట్ రెడీ చేయొచ్చు. 188. 189 రిలీజ్ ఆఫ్ ఎక్యూజ్డ్ వెన్ ఎవిడెన్స్ ఇస్ డిఫిషియంట్. ఒకవేళ తిన్నగా అక్కడ ఎవిడెన్స్ లేకపోతే ఆ ఎవరైతే ఎవిడెన్స్ ఆ ఎక్యూజ్డ్ ఉండో వాడిని రిలీజ్ అవుతుంది. 189. 190 ఏం చెప్తుంది, కేసెస్ టు బి సెంట్ ద మెజిస్ట్రేట్ వెన్ ఎవిడెన్స్ ఈజ్ సఫిషియంట్. ఎవిడెన్స్ అంతా సరిపోయినట్టు ఉంటే ఖచ్చితంగా వాడిని నువ్వు మెజిస్ట్రేట్కి పంపించాలి. ఎన్ని గంటల లోపల, 24 hours లోపల. అలా ఇంటర్లింక్ చూసుకు అర్థమవుతుంది నీకు. కంప్లైంట్ అండ్ విట్నెస్ నాట్ టు బి రిక్వైర్డ్ టు అకంపెనీ ఫర్ ద పోలీస్ ఆఫీసర్ నాట్ టు బి సబ్జెక్ట్ టు 191. అంటే ప్రతిసారి మనం రావాలి చేయాలని చెప్పి ఫోర్స్ చేయకూడదు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ రూల్ అని చూడండి ఏమనుంది, పోలీస్ ఆఫీసర్ పవర్ టు రిక్వైర్ ద అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ని పిలుచుకురావడం అనేది ఒక రూల్ ఉంది కదని చెప్పి ప్రతిరోజు వాడిని పిలుస్తుంటే వాడికి ఏదో డ్యూటీని ఇంకేదో చేసుకుంటాడు కదా, సో దానికి వాడిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి రివర్స్ 191. ఇగో కంప్లైనెంట్ అండ్ విట్నెస్ నాట్ టు బి రిక్వైర్డ్ ద కంపెనీ పోలీస్ ఆఫీసర్ అండ్ నాట్ బి సబ్జెక్ట్ ఆఫ్ రెస్టారెంట్. ఒకవేళ అవసరం ఉంటే పిలవచ్చు, అవసరం లేకపోతే రోజు పిలవకూడదు. 191. 192 డైరీ ప్రొసీడింగ్ ఇన్వెస్టిగేషన్. డైరీ ప్రొసీడింగ్ అనేది ఎఫ్ఐఆర్లోని క్రైమ్ సీన్స్లో ఉంటాయి కదా మనకి, అవి ప్రొసీడింగ్ ఎలా చేయాలని చెప్పి 192. 193 రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్. అది అయిపోయిన తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మొత్తం కూడా రిపోర్ట్ రెడీ చేయాలి ఎవరో పోలీస్ ఆఫీసర్. 194లో పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్తో చూసేడ్ కేసు. ఈ చూసేడ్ కేసులన్నీ ఉండేటప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా, కానీ అది మెజిస్ట్రేట్ చెప్పాలి. ఇక పవర్ టు సమన్స్ ఆఫ్ పర్సన్స్. కొంతమందికి ఎవరైనా డౌట్ ఉంటే సమన్స్ మనం పంపించే రైట్ కూడా ఉంటుంది, కానీ విత్ మెజిస్ట్రేట్ చెప్పాలి వాడు. ఎంక్వైరీ బై మెజిస్ట్రేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ డెత్ అనుకున్నాం కదా, పోలీస్ ఆఫీసర్ వీళ్ళు ఇలా చచ్చిపోయి అని చెప్పి నువ్వు ఫైనల్ చేయడానికి కావద్దు, నువ్వు రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ మొత్తాన్ని మెజిస్ట్రేట్కి ఇస్తే మెజిస్ట్రేట్ వస్తే దానికి ఎంక్వైరీ చేసి దాన్ని క్లోజ్ చేస్తాడు. అది సెక్షన్ 196. నెక్స్ట్ ప్రివెంటివ్ యాక్షన్ టు ద పోలీసు. ఈ ఏదైతే ప్రివెంటివ్ యాక్షన్ అని ఏదైతే ఉందో సొసైటీలో జరిగేవన్నింటినీ కాపాడేదానికి ఫస్ట్ వీడు ఉంటాడు అనమాట మనకి పోలీసు. ఇక్కడ చూడు 168 అంటే పోలీస్ టు ద ప్రివెంట్ కాగ్నిబుల్ అఫెన్సెస్. ఏదైతే కాగ్నిబుల్ అఫెన్స్ జరిగినప్పుడు దాన్ని రక్షించే వాళ్ళు ఎవరు, పోలీసు. 169 ఇన్ఫర్మేషన్ టు ద డిజైన్ కమిటీ టు ద కాగ్నిబుల్ అఫెన్స్. ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు కూడా దానికి ముందే అలా చేయకుండా చేయొచ్చు పోలీసు. వన్స్ అరెస్ట్ టు ద ప్రివెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్, అలా చేసిన వాడు ఎవరైనా ముందే మనకు తెలిస్తే వాడిని అరెస్ట్ చేయొచ్చు. ప్రివెంట్ ఇంజూరింగ్ పబ్లిక్, అలా పబ్లిక్ ప్రాపర్టీ ఏమైనా పాడైపోతుందో దాన్ని కూడా మనం కాపాడవచ్చు. 172 పర్సన్స్ ఆఫ్ ద బౌండ్ టు కన్ఫర్మ్ టు లాఫుల్ డైరెక్షన్ ఆఫ్ పోలీసు. పర్సన్స్ బౌండ్ టు కన్ఫర్మ్ టు లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ పోలీస్ ఏదైతే డైరెక్షన్స్ లాఫుల్గా చెప్పాడో అది ఖచ్చితంగా అక్కడ ఉండే పబ్లిక్ అనే వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి, రివర్స్గా వాడికి చెప్పకూడదు. ఈ చాప్టర్ నెంబర్ 12లో మనకి క్లియర్ కదా. ఇంకోసారి చెప్తాను చూడండి. ఫస్ట్ చాప్టర్ నెంబర్ 12 వచ్చేసరికి ఈ పోలీసులు సొసైటీలు ఎలా కాపాడాలి, వాళ్ళ పవర్స్ ఏంటంటి, వాళ్ళ మాట ఎలా వినాలి, కాగ్నిబుల్ అఫెన్స్లు ఎలా ఉండాలని చెప్పేది చాప్టర్ నెంబర్ 12. చాప్టర్ 13 మనకి ఏం చెప్తుంది, ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ వచ్చేసరికి పోలీసు ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాడో, దాంతోపాటు పోలీస్ ఆఫీసర్ పవర్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడు, తర్వాత రిపోర్ట్ ఎలా సబ్మిట్ చేస్తాడు, వాడు ఏదైనా ఉంటే దాన్ని ఎలా హోల్డ్ చేయాలి, పోలీస్ ఆఫీసర్ అటెండెన్స్ విట్నెస్ అవసరమా లేదా, దాంతోపాటు ఎగ్జామినేషన్ విట్నెస్ బై పోలీస్ ఏంటంటే స్టేట్మెంట్స్ పోలీస్ ఎలా వాడతాడు, అవి పోలీస్ ఇచ్చిన జడ్జిమెంట్ అనేది మేజిస్ట్రేట్స్ ఒప్పుకోవాలంటే ఒప్పుకోరు. నో ఇండ్యూస్మెంట్, ఎవరిని బెదిరించకూడదు. రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్ ఆఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు, అవి పోలీసులు మేజిస్ట్రేట్ చూపించిన అవి చెల్లవు మనకి.
మెడికల్ ఎగ్జామినేషన్ ఎవరైనా రేపు జరిగితే లేడీస్కి వాళ్ళని ఆర్ఎంపీతో చూపించాలి, డాక్టర్తో సెర్చ్ పెట్టి ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళు సెర్చ్ చేసే రైట్ ఆయనకు ఉంటుంది. అలా సెర్చ్ ఆయన సరిపోతే ఇంకొక అతను కూడా తీసుకెళ్ళచ్చు. తర్వాత ఏదైనా 24 అవర్స్లో ఇలా సెర్చ్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ మనం చూపించాలి మనకి. ఇది అయిపోయిన తర్వాత ఈ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా సెర్చ్ చేయొచ్చు. అలా అక్కడ ఎఫిషియెంట్ అక్కడ ఎవిడెన్స్ అని తినగలేకపోతే వాళ్ళు రిలేట్ చేయొచ్చు. ఓకే, అలా కాకుండా ఇది అయిపోయిన తర్వాత సఫిషియెంట్గా ఉంటే మేజిస్ట్రేట్ పంపించవచ్చు. అలా కాకుండా ప్రతిసారి విట్నెస్ని ఎక్యూజర్ని మనం పిలవాల్సిన పని లేదు మాటకి. దాన్ని అంతా మొత్తాన్ని డైరీలో మెయింటైన్ చేయాలి. డైరీలో మెయింటైన్ చేసిందే కాకుండా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత రిపోర్ట్ని రెడీ చేసి ఆ రిపోర్ట్ వచ్చేసరికి ఎవరికి ఇవ్వాలి, మేజిస్ట్రేట్కి ఇవ్వాలి. సూసైడ్ వీటి కోసం కూడా మేజిస్ట్రేట్కి పర్మిషన్తో మనం పోలీసు వెళ్ళొచ్చు. దానికి ఎవరైనా డౌట్ ఉంటే వాళ్ళకి సమన్స్ పంపించవచ్చు. కానీ ఈ ఏదైతే సూసైడ్ రిపోర్ట్స్ ఉందో నువ్వు ఫైనల్ చేయకూడదు, మేజిస్ట్రేట్కి ఇస్తే మేజిస్ట్రేట్ ఫైనల్ చేస్తాడు. అలా కాకుండా ఈ జ్యుడిషియల్ కోర్ట్స్లో ట్రయల్స్ ఎలా నడుస్తాయంటే ఫస్ట్ వచ్చేసరికి ఎక్కడ ట్రయల్ నడుస్తుంది, ఏ ప్లేస్లో ట్రయల్ నడవచ్చు. అలా కాకుండా 2-3 దగ్గర ప్లేస్, ఒక దగ్గర తప్పు జరిగి ఇంకో దగ్గర దాన్ని కూడా మనం చూపించవచ్చు. ప్లేస్ ఆఫ్ ట్రయల్ అని చెప్పేసి రిలేషన్ సేమ్ ఆఫెన్స్తో ఉంటే దాన్ని ఒకే దగ్గర ట్రయల్ చూపించవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎక్కడెక్కడ ట్రయల్లో సర్టెన్ కేసెస్లో మనం అఫెన్స్లు అఫెన్స్ జరిగిన ట్రయల్ చూపించేది. తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో మెసేజ్లు ఇవన్నీ జరిగితే ఏదైనా ప్లేస్ ఆ ప్లేస్లో ఉన్నదాన్ని కూడా మనం ట్రయల్ జరిపించవచ్చు. అది కాకుండా ఏదైనా జర్నీ ప్లేస్లో ఉన్నట్లు అవి ట్రయల్ చేయొచ్చు దాని దగ్గరలో ఉన్న ప్లేసెస్లో. ప్లస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక ట్రయలబుల్ కేసెస్ టుగెదర్ ఒక దగ్గర జరిగిన కేసులు ఇంకో దానికి కూడా మనం పెట్టవచ్చు. తర్వాత వచ్చేసరికి పవర్ ఆర్డర్స్ అండ్ డిఫరెంట్ సెషన్స్ అని వేరే డివిజన్స్లో ఉన్నట్లు కూడా మనం దాన్ని లింక్ చేసి పెట్టవచ్చు. దాన్ని ట్రాన్స్ఫర్ చేసి హైకోర్ట్ ఆఫ్ డిసైడ్ అని చెప్పి హైకోర్టు ఇదంతా డిసైడ్ చేస్తుంది మనకి. ఓకే, అది అయిపోయిన తర్వాత లోకల్ జ్యుడిషియల్, తర్వాత అఫెన్స్ కమిషన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, రెసిప్రొకేటింగ్ ఎవిడెన్స్ రిలేషన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇందులో మనకి ఏంటంటే మనకి కండిషన్స్ రిక్వెజన్స్ ఇనిషియేషన్స్ అని చెప్తుంటే కాగ్నిబుల్ అఫెన్స్ అని మేజిస్ట్రేట్ ఫస్ట్ అని హీరింగ్ అని హీరింగ్ ఓకే చేస్తాడు అతను. ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడైనా అక్యూజ్ని వేరే కోర్టు కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మేజిస్ట్రేట్ చేస్తాడు. మేకింగ్ ఓవర్ ద కేసు మేజిస్ట్రేట్. కాగ్నిబుల్ కేసు అని ఇవి ఏంటంటే కోర్టులో మనకి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలన్నమాట. కాగ్నిబుల్ అఫెన్సెస్ అని కోర్ట్ సెషన్ యాక్సెప్ట్ చేయాలి, అది కూడా ఎవరు మేజిస్ట్రేట్ చేయాలి. ఎడిషనల్ జడ్జిమెంట్ రైట్ ద మేడ్ విన్ దట్. తర్వాత ప్రాసిక్యూషన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ని ఎవరినైనా మనం ఏదైనా ఇన్సల్ట్ చేయడం వాళ్ళ మీద కేసు అయినట్టు దానికి మనకి ఫస్ట్ ఏంటి ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి. ప్రొసీజర్ ఫిట్నెస్ ఆఫ్ కేస్ ఆఫ్ థ్రెటనింగ్ ఎవరినైనా ఈ ప్రొసీజర్ ఆఫ్ విట్నెస్ కేస్ ఆఫ్ థ్రెటనింగ్ ఎవరినైనా మనము భయపెట్టడం వల్ల చేస్తే వాళ్ళకి మనము రక్షించాలి. అది నెక్స్ట్ వచ్చే ప్రొటెక్షన్ ఆఫ్ అగైన్స్ స్టేట్ అండ్ క్రిమినల్. ఏదైనా స్టేట్కి అగైన్స్ట్లో ఉంటే దానికి కంపల్సరీ మనకి అప్రూవల్ కావాలి మనకి. ప్రొసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళ మీద ఇవ్వాలని కూడా మనకి అప్రూవల్ ఉండాలి. ప్రొసిక్యూషన్ ఆఫీస్ అగైన్స్ మ్యారేజ్, లైక్ మన మ్యారేజ్లో ఏంటంటే బిఎన్ఎస్. తర్వాత కాగ్నిబుల్ అఫెన్స్ అంటే కాగ్నిబుల్ అఫెన్స్ అని మేజిస్ట్రేట్ చెప్తాడు. కాగ్నిబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. ఆ రూల్స్ తర్వాతే ఆ కాగ్నిబుల్ అఫెన్సెస్ని మనం మేజిస్ట్రేట్ వింటాడు అనమాట మనకి. తర్వాత ప్రాసిక్యూషన్ ఆఫ్ డిఫేమేషన్, ఏదైనా మన పరువు దావా వేసినప్పుడు అది ఎలా చేయాలంటే చెప్పేది మనకి ఇది 222. నెక్స్ట్ కంప్లైంట్ ఆఫ్ మేజిస్ట్రేట్కి ఎలా కంప్లైంట్ చేస్తామో ఎగ్జామినేషన్ చేస్తాడు అనమాట అతను. అది అయిపోయిన నెక్స్ట్ వచ్చేసరికి అవి ప్రొసీజర్ ఫర్ మేజిస్ట్రేట్ నాట్ టు కాగ్నిబుల్ కేసు. తర్వాత పోస్ట్ పోన్ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేస్తాడు. కేసులో ఏమైనా సత్తా ఏమైనా లేకపోతే డిస్మిసల్ చేస్తాడు మనకి. అది చెప్పేది మనకి చాప్టర్ నెంబర్ 16. చాప్టర్ నెంబర్ 17లో మనకి ఇష్యూ ప్రాసెస్ మేజిస్ట్రేట్ అని చెప్పేసి స్పెషల్ సమన్స్, పెట్టే కేసెస్, సమన్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే, క్లోజ్ అండి సెక్షన్.